సాయికృష్ణ వ్యవహారం పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇది చాలా సింపుల్ వ్యవహారం, ఏదో ఒక పోలీస్కి పౌరుషం రావడం వల్ల రోషం రావడం వల్ల జరిగిన వ్యవహారం అని చాలా సింపుల్ గా తేల్చేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒకసారి వినండి. మొన్న విజయవాడలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు, అతను అరెస్ట్ చేశారు, మిస్ అయ్యాడు. ఓసారి పోలీసులు కూడా చాలా టెన్షన్లు ఉంటాయి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేసి పోలీసులకు కూడా రోషం వస్తుంది, వాళ్ళు మనుషులే. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్ వేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? విజయవాడలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే మిస్ అయ్యాడు, చనిపోయాడని కూడా చెప్పడం లేదు. రిమాండ్ రిపోర్ట్లో ఆల్రెడీ చంపేశారని చెప్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మిస్ అయ్యారు అనే చెప్తున్నారు. నా నోటీస్కి రాగానే వెంటనే సిట్ వేశాను అని చెప్తున్నారు. అంతటితో ఆగారా? పోలీసులకు చాలా టెన్షన్లు ఉంటాయి. పోలీసులను రౌడీలు ఛాలెంజ్ చేస్తే వాళ్ళకు రోషం వస్తుంది. అంటే రౌడీలు ఎవరైనా పోలీసుల్ని ఛాలెంజ్ చేస్తే పోలీసులకి రోషం పౌరుషం వస్తుంది, వాళ్ళు మనుషులే. అలాంటిది జరిగితే ఒక సిట్టు వేశాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత సింపుల్ గా చెప్తున్నారు ఈ కేసుని. సాయికృష్ణ అనే వ్యక్తి ఏదో పోలీసులతో ఛాలెంజ్ చేసేలాగా వాళ్ళకి ఎదురు మాట్లాడితే పోలీసులకు అనేక టెన్షన్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకు రోషం వచ్చేసింది, కొట్టి చంపేశారు అన్నట్టుగా సింపుల్ గా చెప్తున్నారు. కొట్టి చంపేశారని చంద్రబాబు నాయుడు గారు ఆ మాట వాడటం లేదు, కానీ పోలీసులకి ఎదిరించడంతో రోషం వచ్చింది, వాళ్ళు మనుషులే, ఏదో జరిగింది అని చెప్తున్నారు. అంటే చాలా సింపుల్ వ్యవహారంలో చేస్తున్నారు. సరే, ఇంత సింపుల్ వ్యవహారం అయితే మొత్తం ఆర్గనైజ్డ్గా సీసీ ఫుటేజ్ మొత్తం ఎలా మాయం చేశారు? స్వయంగా హైకోర్టుకే తప్పుడు రిపోర్ట్లు ఎలా ఇచ్చారు? సరే, ఆ పని చేసిన స్థానిక పోలీసులు సిఐ వీళ్ళందరూ తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉంటే ఓకే అనుకోవచ్చు, కానీ సిపి వరకు ఈ వ్యవహారం వెళ్ళిన తర్వాత కూడా, హైకోర్టులో ఈబిఎస్ కార్పస్ పిటిషన్ వచ్చిన తర్వాత కూడా, ఆ తల్లి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఎక్కడ ఎందుకు సిపి స్పందించలేదు? పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయం చేశారు, బాగానే ఉంది. డీజీపీ ఆఫీస్ లో ఫుటేజ్ ఏమైంది? సిపి ఆఫీస్ లో ఫుటేజ్ ఏమైంది? మొత్తం క్లౌడ్ లో స్టోర్ అయ్యేది, కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ ఇవంతా ఏమైంది? ఫస్ట్ రో ఏమో సిఐ రిమాండ్ రిపోర్ట్ లో కేవలం నెల రోజులు, మే 1 నుంచి జూన్ 1 వరకు ఫుటేజ్ లేదని చెప్పారు. కానీ ఇద్దరు కానిస్టేబుల్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఏకంగా 18 నెలల కాలం పాటు సీసీ ఫుటేజ్ ఆ స్టేషన్ లో లేదు అని చెప్తున్నారు. అంటే 18 నెలలుగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా? ఒక దళిత యువకుడు క్రాంతి కూడా తాను పోలీసుల వేధింపులు సిఐ నాగరాజు వల్లే చనిపోతున్నారని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మొత్తం ఫుటేజ్ అంతా బయటకుంటే అవన్నీ ఇంకా అలాంటివన్నీ బయటకు వస్తాయని ఏకంగా 18 నెలల కాలాన్ని మాయం చేశారా? కానీ ఇదేదో సింపుల్ గా పోలీస్కి అప్పటికప్పుడు ఏదో పౌరుషం రావడంతో 4 దెబ్బలు కొడితే చనిపోయాడు అన్నట్టుగా ఎలా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు? అంత సింపుల్ కేసే అయితే ఈరోజు జైల్లో ఉన్న సిఐ నాగరాజు స్వయంగా నాకు ప్రాణహాని ఉంది అని ఎందుకు చెప్తున్నారు? ఇదేదో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వ్యవహారం కాకపోతే అప్పటికప్పుడు ఏదో ఆవేశంగా 4 దెబ్బలు కొడితే తగలని చోట తగిలి అతను చనిపోయి ఉంటే సిఐ నాగరాజు నాకు ప్రాణహాని ఉందని జైల్లో ఉండి కూడా ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అంటే ఈ వ్యవహారంలో ఎవరో బ్యాక్ ఎండ్ లో పెద్దలు ఉన్నారు, వాళ్ళ పేర్లని బయటికి రాకుండా ఉండడం కోసం నన్ను చంపేస్తారేమో అని సిఐ నాగరాజు కూడా భయపడుతున్నారు అన్నది చాలా క్లియర్ గానే అర్థమైపోతుంది కదా. అంటే పోలీసులకు పౌరుషం వస్తే ఒక మనిషిని చంపేయడం అన్నది పెద్ద ఇష్యూ కాదని కూడా చెప్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ లైన్ లో ఆలోచించినా సరే, మనం కూడా చంద్రబాబు నాయుడు గారి లైన్ లోనే ఆలోచించినా దారింటే వెళ్తూ ఉంటారు. ఒక పోలీస్ ఆపుతాడు, లేదు అంతా నేను చట్టం ప్రకారమే వెళ్తున్నాను సార్ అని ఒక వ్యక్తి అంటాడు. ఆ పోలీసుతో ఏదో ధిక్కరించినట్టు మాట్లాడతారు. పౌరుషం రాగానే పట్టుకెళ్ళి తీసుకెళ్లి కొట్టేసి చంపేస్తే పోలీసులకు పౌరుషం వచ్చింది, వాళ్ళకు టెన్షన్లు ఉంటాయి కాబట్టి అది చాలా చిన్న విషయం, తప్పేం కాదు, చంపేయడం అన్నది మంచి పని అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారా? ఇది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ని చంద్రబాబు నాయుడు గారు నడిపించాల్సిన విధానం. పైగా మళ్ళా ఈ రోజు కూడా మీటింగ్ లో చనిపోయిన వ్యక్తి చంపిన వ్యక్తి ఇద్దరు కాపులే, కానీ వైసీపీ కులముద్ర వేస్తోంది, కులముద్ర వేసి పవన్ కళ్యాణ్ మీద లేనిపోని ట్రోలింగ్ చేస్తున్నారు అని అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ వాళ్ళు ఎప్పుడు ట్రోలింగ్ చేశారు ఈ వ్యవహారంలో? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది చనిపోయిన వ్యక్తి చంపిన వ్యక్తి ఇద్దరు కాపులే కాబట్టి ఇష్యూ లేదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కమ్మ వాళ్ళు రెడ్లని చంపుకుంటే ఏ ఇష్యూ ఉండదా? ఒకే సామాజిక వర్గం వాళ్ళు పరస్పరం చంపుకుంటే అది పెద్ద ఇష్యూ కాదా? పదే పదే కులాన్ని ప్రస్తావిస్తూ ఆయన కాపే ఈయన కాపే అని ఒక కుల ప్రచారం చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు కదా స్వయంగా. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారు? అంటే వైసీపీ వాళ్ళు నన్ను విమర్శించడం లేదు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు కాబట్టి జనసేన పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులంతా రెచ్చిపోయి వైసీపీ మీదకి పోండి అని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఉసిగొలుపుతూ ఉన్నారా తాను తప్పించుకోవడం కోసం? ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు, నాకు ఎలాంటి పరిధి లేదు, ఎలాంటి బాధ్యత కూడా ఈ వ్యవహారంలో నాకు లేదు, అంతా పవన్ కళ్యాణ్ వైసీపీకి మధ్య పోరాటం ఇది అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టే అంశం పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నన్ను జైల్లో పెట్టాడని కాదు, నేను పెట్టాలని కూడా 1 నిమిషం పని, అంతే కదా. పెట్టాలని టైం పడుతుందా? నాకు చేత కదా, నాకు అనుభవం లేదా? కానీ నా ఉద్దేశం అది కాదు.
ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టపోయాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. నన్ను జైల్లో పెట్టారు, నేను జైల్లో పెట్టాలనుకుంటే నిమిషం పని కాదా, నాకు అనుభవం లేదా, నాకు చేత కాదా? చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. నాకు అనుభవం ఉంది, చేతన అవుతుంది, కానీ నేను ఆ పని చేయడం లేదు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే నష్టపోయింది, అభివృద్ధి జరగాలి, అందుకే నేను అలాంటి పని చేయలేదు అని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని నేను తలుచుకుంటే అరెస్ట్ చేయడం అనేది ఒక నిమిషం పని, కానీ అభివృద్ధి జరగాలి, రాష్ట్రం ఇప్పటికే నష్టపోయిందని నేను సైలెంట్ ఉంటున్నానని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం మళ్ళీ నష్టపోతుందని చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా ఎందుకు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల అంత సంయమనం, అంత హుందాగా ఎక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు? రోజు ఏదో ఒక మూల వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయడం, లోపలేయడం, ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ 4-5 కేసులు వరుసగా పెట్టి పీటీ వారెంట్ల మీద జైలు రాష్ట్రం మొత్తం తిప్పడం, ప్రశ్నించిన వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి లోపలేయించడం, ఇవన్నీ ఒకవైపు చేస్తూ చివరకు అమరావతి పర్యటనకు వెళ్తే మాజీ మంత్రుల మీద బండరాళ్ళు వేస్తే వాళ్ళ మీద కేసు పెట్టుకోకుండా, పోలీసు గాయపడితే పోలీసు మీదకి రాయేసిన వ్యక్తి మీద కేసు పెట్టకుండా తిరిగి వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టారు. ఒకవైపు ఇలా నడుపుతూ రాజ్యాన్ని మళ్ళీ నేను ప్రతిపక్షాల విషయంలో చాలా హుందాగా వ్యవహరిస్తున్నాను, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళని నేను అరెస్ట్ చేయడం లేదు, నేను తలుచుకుంటే మాత్రం ఒక నిమిషంలో చేయగలను జగన్మోహన్ రెడ్డిని అని చెప్తున్నారంటే ఎక్కడ చేతలకి మాటలకి చంద్రబాబు నాయుడు గారి విషయంలో పొంతన ఎక్కడ ఉంది? బహుశా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఒకటే కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీతో కలిపి 16 నెలల పాటు జైల్లో పెట్టగలిగారు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కారణం ఏదైనా 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. ఇప్పుడు తన చేతుల్లో అధికారం ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపిస్తే, ఈసారి మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సంయమనం పాటిస్తూ ఉన్నారేమో కానీ ప్రతిపక్షాల పట్ల సంయమనం పాటించాలి, వాళ్ళ విమర్శల్ని స్వీకరించాలి, హుందాగా వాళ్ళతో హుందాగా వ్యవహరించాలనేది ఎక్కడా కనిపించడం లేదు. ఒక ముఖ్యమంత్రి ఏంటి, ఏ ప్రసంగంలో అయినా సరే కనీసం వైసీపీ అని అంటున్నాడా? గొడ్డలి పార్టీ, సైకోలు, రౌడీలు ఇవే మాటలు మాట్లాడుతున్నారే కానీ ప్రతిపక్షాన్ని కనీసం గౌరవప్రదంగా మాట్లాడుతున్నారా? అదే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా ఇలా మాట్లాడుతున్నారా? తెలుగుదేశం పార్టీని ఏమైనా ఇలా గొడ్డలి పార్టీ అనో ఇంకో పార్టీ అనో లేకుంటే తెలుగుదేశం పార్టీ పెద్దల్ని సైకోలను, రౌడీలను, గూండాలను మాట్లాడుతున్నారా? 1-2 సందర్భాల్లో ఎప్పుడైనా సందర్భానుసారం మాట్లాడవచ్చు ఎవరైనా కానీ, ప్రతిపక్షాన్ని కావచ్చు, అధికార పార్టీని కావచ్చు. కానీ అదే పనిగా ఆర్గనైజ్డ్గా ఎక్కడ పోస్టు పెట్టినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోస్టు పెట్టినా గొడ్డల పార్టీనే, సైకోనే. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా గొడ్డల పార్టీ, సైకో, రౌడీలు, గూండాలు ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఉద్దేశపూర్వకంగా ఒక ముద్ర వేయడానికి జరుగుతున్న వ్యవహారం కాక మరేంటిది? చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక బహిరంగ సభలో ఒక గంట సేపు మాట్లాడితే దాంట్లో అత్యధిక కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, వైసీపీ వాళ్ళంతా అది ఇది అని వాళ్ళ ముద్ర వేయడానికి, జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మాత్రమే ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి 2 ఏళ్ల పాలనలో తాను ఏం చేశాను, ఏం చేయబోతున్నాను అనేది చెప్పకుండా ఇంకోసారి మీరు వైసీపీని గెలిపించద్దండి, గెలిపిస్తే ఏదో జరిగిపోతుందని ఎందుకు ఈ రోజు నుంచే డే 1 నుంచే ఆ నెగిటివ్ క్యాంపెయిన్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు అంటే తన పరిపాలన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారన్నది కూడా ఎవరికైనా ఇట్లే అర్థమైపోతుంది కదా.